సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మెరుగైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కారణం, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ స్థానమందు ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, ముఖ్యంగా రాస్యాధిపతి అష్టమం నుండి బయటకు పడడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా శరీరం తాలూకు అసమర్థత ఏదైతే ఉంటుందో, అంటే బాగా అలసిపోవడం వల్ల ఏ పని చేయలేకపోవడము, బద్ధకం అధికంగా ఉండడం, శరీరం సహకరించలేకపోవడం ఇత్యాది విషయాల నుండి క్రమేపీ సింహరాశి వారు బయటపడుతూ ఉంటారు. కోల్పోయినటువంటి ఉత్సాహాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. మానసిక సంఘర్షణల నుండి, అలాగే మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒకటి ఆకస్మికంగా జరగకుండా కొంత నిదానంగా మీకు సమయం ఉండేలాగా, పలానా ఉద్యోగం మార్పు చేయాల్సి ఉన్నది, సమయం తక్కువగా ఉన్నది, అటువంటివి ఏముండవు. ఉద్యోగం మారడానికి 3 నెలల టైం ఉంటుంది, ఈ లోపల వెతుక్కోవాలి అనేటువంటి మాదిరిగా ఏదైనా ఒక ఉపద్రవం రాబోయే ముందు తెలుస్తూ ఉంటుంది, లేదా ఏదైనా ఇబ్బంది రాబోయే ముందు తెలుస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి మీకు సమయం ఉంటుంది కాబట్టి, గురుబలం ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, తప్పించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, గత వారాలతో పోల్చుకుంటే కొంత మానసిక శారీరక సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రుణ బాధలు తగ్గుతాయి, కోపం తగ్గుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. అలాగే గుప్తమైనటువంటి వాటిని బయట పెట్టగలుగుతారు. అంటే చాలా కాలంగా ఇది జరుగుతోంది, ఇది మనకి తెలియడం లేదు, లేదా చాలా కాలంగా మనం దీన్ని బయటికి తీసుకురావాలి అనుకుంటున్నాం, తీసుకురాలేకపోతున్నాం, ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి తీసుకురాగలుగుతారు. కాబట్టి ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఎక్కువగా ఈ రాశి వారు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కన్యారాశి.